నమస్తే. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నా దేశం నా బాధ్యత అంటూ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఖర్చులు తగ్గించుకునేటువంటి ఒక విషయంలో 10 సూచనలు అయితే చేశారు. వీటికి సంబంధించి చాలా శరవేగంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ క్యాన్వా మ్యాక్సిమం సగానికి సగం తగ్గించేసుకున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో కూటమి ఒక రకంగా పాటిస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పేర్ని నాని గారు స్వయాన ప్రధానమంత్రి మోడీ గారిని ప్రశ్నించారు. మాకు నీతులు కానీ సూతులు కానీ మీరు చెప్పొద్దు, మీరు నిజంగా చాలా రాష్ట్రాలకు వెళ్తున్నారు, మీరు రైల్లో ప్రయాణించి చూపించండి అని చెప్పేసి మోడీ గారిని ప్రశ్నించేటువంటి వైనం చూసాం. ఆర్కే రోజా గారు ఇందాక ఒక ట్వీట్ పెట్టారు. ఏంటి అంటే, మీరు మహానాడుని రద్దు చేసుకోండి, నిజంగా ఖర్చులు తగ్గించుకోండి, మీరు మహానాడులో మాట్లాడేది కూడా జగన్ని అండ్ వైసీపీ పార్టీని తిట్టడానికే కదా, సో నిజంగా మీకు ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పేసి ఆవిడ ఒక ట్వీట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. నిజంగా వాస్తవానికి కూటమి సంబంధించి పాటించినటువంటి ఒక అన్ని పొదుపు చర్యలు ఒకవైపు అయితే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే నిన్నగాక మొన్న కూడా పామిడికి కూడా ఆయన హెలికాప్టర్ వెళ్ళాడు ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా. సో నిజంగా వాళ్ళే రకమైనటువంటి ఒక రూల్స్ పాటిస్తున్నారు, కూటమి రకమైన రూల్స్ పాటిస్తుందంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, నా దేశం నా బాధ్యత. భారతదేశంలో పుట్టడం గర్వకారణం. ఆ దేశానికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం అనేది ప్రపంచం అంతా తెలుసు. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, దాని సాంప్రదాయాలు ఏంటి, ఆ దేశంలో పుట్టిన వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారో అనేది. మరి అలాంటి దేశంలో పుట్టి మన ప్రధానమంత్రి గారు మనకేం చెప్పారు, మరి రాబోయే విపత్తులేంటి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఈ ఇరాన్ యుద్ధం జరిగింది, ఒకవైపు ఆ హర్మూజ్ జలసంధి కూడా, మరి నిన్న ఎల్పిజి వచ్చిందంటేనే అందరం అమ్మయ్య వచ్చేసింది, 2 ఓడలు వచ్చేసినాయి అని ఊపిరి పీల్చుకున్నాం. మరి ఆయన ఇచ్చిన పిలుపుని మనం అంటే ముందు జాగ్రత్త చర్యలతోటి ఆయన ఏ విధంగా చెప్పారు. ఇంకోవైపు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు, క్యాబినెట్లో కూడా ఏం మాట్లాడారు అంటే, వారంలో 2 రోజులు మరి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే వాళ్ళ పనులు చేయటం. అదేవిధంగా ఈ రోజున చూస్తే పెట్రోల్కి 3 రూపాయలు పెరిగింది, ఇంకెంత పెరిగిద్దో కూడా తెలియని పరిస్థితి. మరి దానికి సంబంధించి మన వంతు బాధ్యతగా మన దేశం కోసం మనం ఏం చేద్దామనే పిలుపుతో ఉండాలి. కానీ మరి దానికి రివర్స్గా మా ఇష్టం, మా బాబాయిని మేము నరుక్కున్నాం, మేము వేసేసుకుంటాం, మా గొడ్డలి మా ఇష్టం అన్నట్లుగా ఈ రోజున వాళ్ళ మాటలు ఉన్నాయి. మేము ఏదైనా చేస్తాం, మీరెవరో చూడటానికి మేము ట్యాక్స్ కడుతున్నాం కదా అన్నట్లుగా నిన్న పేరుని నాని మాటలు కానీ, లేకపోతే ఈ రోజా మాటలు కానీ, వీళ్ళ మాటలు వింటుంటే వీళ్ళు ఎంత అంటే ఇంకా ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎదవలకే ఎదవలరా అని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళని దుమ్మెత్తి పోస్తున్నారు. అంటే ఎదవలకి కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని. మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేస్తున్న పనులు ఎక్కడ కూడా ఎవరితో కూడా పోల్చుకోవడానికి కూడా పనికిరారు. పార్టీ ఎప్పుడు పుట్టిందండి టీడీపీ? మహానాడు ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుందండి? ఈ రోజున కొత్తగా వీళ్ళు ఇది చేశారని చెప్పేసి వీళ్ళని ఏదో తిట్టడానికి వీళ్ళ పార్టీ ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది? నుంచి చావు నుంచి పుట్టిన పార్టీ, ఎవరి దగ్గర నుంచో లాక్కున్న పార్టీ. మీరు కూడా మీ పార్టీని తిట్టడానికి ఒక సభ పెట్టుకోవాలా? ఒక సభ పెట్టుకొని మీ పార్టీని తిట్టాలా? అవసరం ఏముంది? ఈ రోజున వాళ్ళ పార్టీలో వాళ్ళే తిట్టుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే కదా. ఇప్పుడు వాసుపల్లి గణేష్ గారు అని చెప్పేసి ఆయన కూడా అసలు సాక్షి కానీ సాక్షి మీడియా కానీ మా ప్రాంతానికి రావద్దని చెప్పేసి సొంత వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతున్నారట. సో మళ్ళీ సాక్షిని తిడతానుకో వైసీపీని తిడతానుకో మరొకరు అవసరం లేదు. ఎవ్వరు వేరే పార్టీలు అవసరం లేదు, వేరే సభలు అవసరం లేదు. మీ చెల్లెలు, మీ తల్లి, మీ పార్టీ నాయకులు, మీ అనలిస్టులు, మీ దగ్గర పనిచేసిన అనలిస్టులు, మీ జర్నలిస్టులే మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నారు. మిమ్మల్ని ఇంకా మీకు అంటే సిగ్గు వదిలేసాం, ఎవరేమనుకున్నా మాకేం పర్వాలేదు, మేము దులిపేసుకొని పోతాం అనే బ్యాచ్గా వాళ్ళు తయారయ్యారు. చివరికి అదే పదే నిరూపించుకుంటున్నారు. ఇంకా అదే చెప్పుకోవాలి. ఈ రోజున మన భారతదేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో మన బాధ్యత ఏంటనేది వదిలేసి మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా అంటే అది అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలన్నట్లుగా వీళ్ళ భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎవరో డిగ్రీలు చేయలేదు కాబట్టి అట్లాంటి వ్యక్తులు. అయితే ఇదంతా కూడా ఒక రకంగా చూసుకుంటే, ఇంకో పక్క మే 10వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క పొదుపు సూచనలు చెప్పడం, మే 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి రావడం, మళ్ళీ మే 12వ తారీఖున పామిడికి సంబంధించి వెళ్ళే దగ్గర కూడా ఆయన హెలికాప్టర్ వాడడం. అంటే మేము దేశానికి సంబంధించి ఎటువంటి సూచనలు చేసినా సరే పాటించము. సో రాష్ట్రంలో చెప్పే సూచనలు అంటే ఎలానో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చెప్తుంది కదా, అంటే దేశ ప్రధాని చెప్తున్నా సరే వీళ్ళు పక్క చెవి పెడుతున్నారంటే దాన్ని ఎలా చూడాలి?
అది లంకకి రావణాసురుడు, యలహంకకి జగనాసురుడు అని. మరి ఈ జగనాసురుడు ఏం చేస్తాడు చెప్పండి? అసురులు ఏం చేస్తారు? వాళ్ళు మంచి కోరుకోరు, మంచి చెయ్యరు, మంచిగా ఆలోచించరు, అంతా విరుద్ధం. ఎడ్డమంటే తెడ్డమంటాడు. అయోమయం జగన్నాథం. ఈయన గురించి ఏం చెప్పుకోవాలి చెప్పండి? అదే పాపం ప్రతాప్లో లాగా తనని తను అసలు మారాను, నాకు జబ్బు ఉంది, ఆ జబ్బు నుంచి బయటపడుతున్నాను అన్నట్లుగా ప్రతి నెల వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రెస్ ముందు నేను మారానా, నేను అంతే ఉన్నానా, నా జబ్బు తగ్గిందా అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి. అదే చేస్తున్నారు ఆ బ్యాచ్ అంతా. మావిగనంటే ఏ విధంగా సై అంటే సై అన్నారో మరి అదే చెప్పారు కదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, మీకు బుర్రలో గుజ్జు లేదు. అది నిజంగానే ఈ రోజున ప్రతి విషయంలో కూడా నిరూపించుకుంటున్నారు. ఏం పిలుపునిస్తారు అంటే మీరు కార్లు వాడద్దు, మరి ప్రయాణాలు తగ్గించుకోండి, ఇంధనం మరి మనం సేవ్ చేసుకుందాం అని చెప్పి ఒకవైపు ప్రభుత్వాలు పిలుపునిస్తుంటే మేము అది చెయ్యమంటున్నారు. 50 రూపాయలు 100 రూపాయలు పెరిగితే అప్పుడు తిక్క కుదిరిద్ది ఒక్కొక్కరికి. అంతే కదండి. ఇప్పుడు ఈ రోజున భారం పడుతున్నా కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మీద వాళ్ళు ప్రజల మీద ఆర్థికంగా ఇబ్బందికి గురవుతారని చెప్పేసి అక్కడ వాళ్ళే దాన్ని ఇబ్బందులకు గురవుతూ ఆ బడ్జెట్ అనేది వాళ్ళే మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మాట్లాడే మాటల్ని ఏ విధంగా చూడాలి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా దేశ ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు తప్పించి ఈ రోజున అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రే పోయి మోడీ గారితో పెట్టుకుంటారేంటి? అసలే జగన్మోహన్ రెడ్డి 12 నెలలు 16 నెలలు జైల్లో ఉండి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతుంటే మళ్ళీ అన్నని జైలుకు పంపిస్తారేంట్రా మీరు? ఇలానే పిచ్చివాగుడు వాడి మరి గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కాళ్ళు పట్టుకోలేదని చెప్పేసి ఏదో రోజా మాట్లాడుతుంది. మరి విజువల్స్ వేసి చూపించాలి వీళ్ళకి. ఎన్నిసార్లు మోడీ గారి కాళ్ళ మీద పడ్డాడు, ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఏ చర్చలు చేశాడు, ఎందుకు మీడియా ముందు మొహం చాటేశాడు, ఏ విషయం అడిగినా వెనకమాల సాయి మాట్లాడతాడు. ఇప్పుడు ఆ సాయి లేడు, ఏం చేస్తాడు మరి? ఆయన సాయి, ఈయన ఒక సాయి, సరిపోయారు అందరూ. ఇట్లాంటి బ్యాచ్ని మనం అసలు పరిగణలో తీసుకోకూడదండి. వీళ్ళు ఏదన్నా రూల్స్ అతిక్రమిస్తే ఖచ్చితంగా ఇట్లాంటివి పెట్టినప్పుడు మోడీ గారు ఒకటి చెప్పాలి, వీళ్ళ మీద అరెస్ట్ వారెంట్ పెట్టాలి. ఇదిగో ఈ రూల్స్ అతిక్రమించారంటే అరెస్ట్ చేసి అవతలేస్తారంటే దేశ ద్రోహం అనమాట. దేశ ద్రోహులు ఇట్లాంటి వాళ్ళు అనేది ఫైల్ చేస్తే చచ్చినట్లు పాటిస్తారు. నువ్వు ట్యాక్స్ కడితే ఏంటి, ఇంకోటి ఏంటి, ఈ రోజున ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయినాయి, మన మీద ఆర్థిక భారం పడుతుంది, మనం ఏ విధంగా దాంట్లోంచి రక్షణ కవచంలో మనం ఇలాంటివన్నీ కూడా కొన్ని పెట్టుకొని దాని ద్వారా బయటికి రావాలని చెప్పేసి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తుంటే వీళ్ళు దాన్ని కూడా రాజకీయం చేసి మరి దాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడండి. ఇట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులా? కాబట్టి మిమ్మల్ని తిట్టడానికి సబ్ పెట్టాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని తిట్టడానికి పార్టీలన్నీ ఒక చోటకు రావాల్సిన అవసరం లేదు. నీ తల్లి, నీ చెల్లి, మీ పార్టీ నాయకులు, మీ జర్నలిస్టులు, మీ జర్నలిస్టులు అందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి ఒకసారి టీవీ పెట్టుకొని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ఒకటే సమాధానం అండి, మీరు మనుషులు కాదు, మీరు రాక్షస జాతికి చెందిన వాళ్ళు. గతంలో జాతి గురించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చూడాలి మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ఒకటే, మీరు ఆచరించకపోతే మాత్రం మీకోసమైనా నరేంద్ర మోడీ గారు దయచేసి వీళ్ళ కోసం ఒక సెక్షన్ పెట్టండి, వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టించండి, ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయించండి, అప్పుడన్నా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ బ్యాచ్ కావచ్చు, వందలు వేల కోట్లు వెనకేసుకున్నారు కాబట్టి వాళ్ళు నిజంగా అక్కడ పొదుపు పాటించాల్సిన అవసరం లేదు. కుటుంబంలో కొద్దిగా ఏదైనా ఆర్థిక వనరులు తక్కువ ఉంటే వాళ్ళు పొదుపు పాటిస్తారు, కానీ వేల వందల కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పొదుపు మేము ఎందుకు పాటించాలి, మేము ట్యాక్స్ కడుతున్నాం కదా అంటున్నారు. సో నిజంగా వీళ్ళకి ఏదైనా ఒక అర్థం కావాలంటే ఏం జరగాలంటే? అర్థం కావాలంటే ఏం కావాలండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 కిలోమీటర్లకు 7 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ యూజ్ చేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బలోపేతంగా లేరనుకోండి, వాళ్ళు కకృతిగా ఏం చేస్తారు? నిజంగా ఇప్పుడు ఇన్ని సూచనలు ఉన్నాయి కదా, వీళ్ళు చెప్పింది ఎందుకులే, మోడీ గారు చెప్పింది చేద్దామని చెప్పేసి ఆ ఫుల్గా ఫ్యూయల్ చేయించకుండా హాఫ్ ట్యాంకే చేయించాడు అనుకోండి ఇంధనం హెలికాప్టర్లో, అప్పుడు ఏమైద్ది? ఆయన గమ్యానికి చేరకుండానే మధ్యలో దాంట్లో ఇంధనం అయిపోతే హెలికాప్టర్ ఏమైద్ది? అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఏమైద్దంటే మరి పావురాల గుట్ల వాళ్ళ నాన్నగారు అయినట్టు అయిద్దా, ఇంకేమైద్ది? లేకపోతే ఈయన ఏదన్నా వేరే ఒక గురీజీనో ఏదో అన్నట్లుగా మరి చేత్తో ఇలా తిప్పేస్తే ఫ్యాన్ తిప్పుకుంటా, నేను ఫ్యాన్ గుర్తున్నది, ఫ్యాన్ ఆగిపోకూడదు అని చెప్పి హెలికాప్టర్ ఫ్యాన్ తిప్పుకుంటా వస్తాడా? ఇది వీళ్ళ పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి జోకర్లు అవటం తప్పించి ఎక్కడా కూడా దేనికి కూడా గౌరవంగా ఎప్పుడైనా వీళ్ళ గురించి చెప్దామన్నా కూడా ఎక్కడ మచ్చుకు కూడా ఏమి లేవు ఇట్లాంటి వ్యక్తులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ హెలికాప్టర్లో ఇంధనం అయిపోతే మధ్యలో
మరి మీ పరిస్థితి ఏంటి? రీచ్ అవ్వకుండానే, అది ఎక్కడ భూమి మీద కాదు కదా, ఆకాశంలో. ఆయన మళ్ళీ పాపం అర్థం కాదు, ఆకాశంలో వెళ్ళిద్ది బాబు నీ హెలికాప్టరు, దాంట్లో సడన్గా ఇంధనం అయిపోతే నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకొని చెప్పాలి. సో చూద్దాం, ఖచ్చితంగా ఇంధనానికి సంబంధించి కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పొదుపునైతే పాటించాలి. ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి సూచనలను కూడా పాటించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.